ప్రేమైన మిత్రులందరికీ నమస్కారం. టెట్ 2 డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మరొక సువర్ణ అవకాశం ఏంటంటే రాష్ట్రంలోనే తొలి అడుగు వేస్తూ విద్యార్థుల కోసమై సక్సెస్ సిరీస్ మీ ముందుకు వచ్చింది. ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో సక్సెస్ సిరీస్ 30,000 బిట్లతో ఇక్కడ టెట్ 1 ప్రశ్ననిధి, టెట్ ప్రశ్ననిధి 2 అనగా వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 బిట్లతో మీ ముందుకు వచ్చింది. ఈ పుస్తకాలు మీకు మన రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఒకసారి మనం వాల్యూమ్ 1 బిట్లు చూస్తే సైకాలజీ 3,000 బిట్లు, తెలుగు కంటెంట్ 3,500, తెలుగు మెథడాలజీ 550, ఇంగ్లీష్ గ్రామర్ 250, ఇంగ్లీష్ మెథడాలజీ 600 బిట్లు. అదేవిధంగా గమనిస్తే ఇక్కడ వాల్యూమ్ 2లో గణితం కంటెంట్ 3,800 బిట్లు, గణితం మెథడాలజీ 1000 బిట్లు, పరిసరాల విజ్ఞానం 1,500 బిట్లు, సైన్స్ కంటెంట్ 2,700 బిట్లు, సైన్స్ మెథడాలజీ 1000 బిట్లు, సోషల్ కంటెంట్ 2,700, సోషల్ మెథడాలజీ 1000, డివిజనల్ టెస్ట్ 1,500, మోడల్ పేపర్స్ 300. ఈ విధంగా దాదాపు 30,000 బిట్లతో రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థులకు అందుబాటులోకి రానుంది సక్సెస్ సిరీస్. ఈ యొక్క పుస్తకాలు ఒకసారి చూస్తే పుస్తకంలోని ప్రతి బిట్టు 4 ఆప్షన్లు కలిగి ఉంటుంది. పుస్తకంలో ప్రతి బిట్టు అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఆధారంగా తయారు చేయబడింది. ఈ బుక్ను టెట్ 2 డిఎస్సి బోధించి 10 సంవత్సరాల నుండి అనుభవం కల టెట్ 2 డిఎస్సి బోధించే ఉపాధ్యాయులు తయారు చేయడం జరిగింది. గమనించాలి, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ సంబంధించిన బిట్లు కూడా ఇక్కడ ఉంటాయి. గమనించాలి, ఇక్కడ ప్రతి ఒక్క బిట్టు ముందు తప్పనిసరిగా ఆ బిట్టు ఏ టెక్స్ట్ బుక్లో ఏ పేజీ నెంబర్లో ఉండేది కూడా చాలా చక్కగా వివరించబడింది. ప్రియమిత్రులారా, అందరూ అడుగుతున్నారు పాత టెక్స్ట్ బుక్సా కొత్త టెక్స్ట్ బుక్సా అని. పాత టెక్స్ట్ బుక్స్ మరియు కొత్త టెక్స్ట్ బుక్స్తో కూడా ఇక్కడ తయారు చేయబడ్డాయి. ఇక్కడ 3rd to 8th క్లాస్ గమనించాలి, 3rd to 8th క్లాస్ మరియు 9th 10th లెవెల్స్ వరకు కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరళతరం నుంచి కఠినతరం వరకు ప్రతి ఒక్క టాపిక్లో, ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4గా విభజించి ఇక్కడ బిట్లు ఇవ్వడం జరిగింది. ప్రియమిత్రులారా, తప్పనిసరిగా ఈ బుక్ను వినియోగించుకోండి, విజేతలు కండి. మీ యొక్క సక్సెస్కి ఈ యొక్క సక్సెస్ సిరీస్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ప్రతుల కోసం సంప్రదించండి. గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఉంది. దీన్ని సంప్రదించి మీ బుక్ మీ సొంతం చేసుకొని మీ యొక్క సక్సెస్కు ఈ యొక్క సక్సెస్ సిరీస్ తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంది తెలుపుకుంటూ నమస్కారం. సో టుడేస్ టాపిక్ ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్సెస్. వాట్ ఈజ్ ఏ టెన్స్? టెన్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? టెన్స్ అనేది టైంని ఇండికేట్ చేస్తుందండి. సో మనకి టైం అనేది ఎలా విభజించాము అంటే టెన్సెస్ అనేది ఎలా విభజించాము అనేది కనుక చూస్తే కనుక టెన్స్ ఇండికేట్స్ టైం. సో టైం కాబట్టి ఆ టైం ప్రజెంట్ టైమా, పాస్ట్ టైమా, లేకపోతే ఫ్యూచర్ టైమా? ఓకేనా? ప్రజెంట్ జరిగేటువంటి ప్రజెంట్ టైమా, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, పాస్ట్ విచ్ వాస్ కంప్లీటెడ్ అనేది 3 టెన్సెస్గా మనకి విభజించాము. వాటిలో కనుక చూసుకుంటే మనకి ప్రెజెంట్ టెన్స్. వాట్ ఈజ్ ఏ ప్రెజెంట్ టెన్స్? ప్రెజెంట్ టెన్స్ అనగానేమి? ఏ టెన్స్ దట్ ఇండికేట్స్ ది present situation on the time or on the spot, on the minute or on the second is called as a present tense. Okay, and the next one రెండోది వచ్చేసి past tense. past tense అనేది గడిచిపోయినటువంటి, ఓకేనా, జరిగిపోయినటువంటి టైంని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ టైం. ఫ్యూచర్ టైం అనేది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ప్రజెంట్ మనకి ఎటువంటి టైం నడుస్తుంది అంటే పాండమిక్ టైం నడుస్తుంది. ఓకేనా? పాస్ట్ సేమ్ పాండమిక్ సిచ్యువేషనే, కానీ చాలా హారబుల్గా జరిగింది. ఓకేనా? చాలా కష్టంగా జరిగిందనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? మీరు అనొచ్చు ఇంకో వేవ్ వస్తుందండి, 3rd వేవ్ లేదంటే 4th వేవ్ అనేది వస్తుందంటే అది పొరపాటు. ఫ్యూచర్లో మనకి మంచి రోజులు వస్తున్నాయి. ఓకేనా? అంటే ఈ రోజు నుంచి మనం నేర్చుకున్నటువంటి క్లాసెస్ అనేది మనకి బాగా ఉపయోగపడి ఫ్యూచర్లో మనకి టెట్కి మరియు డిఎస్సికి బాగా పనిచేస్తాయని మనం ఆశిస్తూ ఉంటాం. వి థింక్ సో ఏదైనా సరే మంచి జరగబోతుంది అని తెలియజేస్తుంది ఫ్యూచర్ టైం అనమాట. ఓకే, సో ఎ టెన్స్ ఇండికేట్స్ ది టైమ్
టెన్స్ ఇండికేట్స్ ది టైమ్ అండ్ దీస్ టెన్సెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ముఖ్యంగా టెన్సెస్ 3 రకాలు. అవి ఏమిటంటే మీకు తెలిసినవి ప్రెజెంట్ టెన్స్, తర్వాత వచ్చేసి పాస్ట్ టెన్స్, తర్వాత వచ్చేసి ఫ్యూచర్ టెన్స్. వీటిలో గురించి మనం ప్రతిని దానికి ఉన్న వాటి యొక్క యూజెస్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఓకేనా. అసలు టెన్స్ మారడానికి వాట్ ఈస్ ద మెయిన్ పార్ట్, ఒక టెన్స్ నుంచి ఇంకో టెన్స్లోకి మార్చడానికి అక్కడ మెయిన్గా ఉన్నటువంటి పాయింట్, మెయిన్గా ఉన్నటువంటి పార్ట్ ఏంటి, వర్బ్ అన్నమాట. వర్బ్ అనేది ఆ యొక్క సెంటెన్స్ యొక్క హార్ట్. వర్బ్ అనేది ఆ సెంటెన్స్ యొక్క హార్ట్. కాబట్టి ఈ టెన్సెస్ని మనం రాయాలి అంటే మనం వర్బ్ ఫామ్స్ని బాగా నేర్చుకోవాలి. కాబట్టి మనకి ప్రీవియస్ క్లాసెస్లో వర్బ్ ఫామ్స్ ఏంటివి, V1, V2, V3, V4, V5 కదండి. V1 వచ్చేసి ప్రజెంట్ ఫామ్, V2 వచ్చేసి పాస్ట్ ఫామ్, V3 వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, తర్వాత V4 వచ్చేసి ఇంగ్ ఫామ్, నెక్స్ట్ V5 వచ్చేసి మళ్ళీ ఈడీతో కూడినటువంటి పాస్ట్ ఫామ్. అయితే ఇక్కడ ఈ V4, V5 అనేది మనకి మారుతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం పార్టిసిపుల్ ఫామ్స్ అని లేకపోతే జెరండ్ ఫామ్స్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి V1, V2, V3 అనేది చాలా ఇంపార్టెంటు. ఎవరికైనా తెలియకుండా ఉంటే కనుక మీరు అది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్లో మరియు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్లో మనకి ఒక 300 + 300 600 వర్బ్ ఫామ్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? దగ్గర మనకి 600 వర్బ్ ఫామ్స్ ఉన్నాయి. రెగ్యులర్ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. మరియు రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనేది మనకు వీడియో క్లాసెస్లో మీరు వినే ఉంటారు. ఒకసారి ఆ వీడియో క్లాస్ని మళ్ళీ ఇంకోసారి చూసుకుంటే కనుక మీకు దాని గురించి క్లారిటీ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి టెన్సెస్గా అవి ఎలా మారుతున్నాయో కూడా తెలుస్తుంటుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ ప్రతి ఒక్క టెన్స్ కూడా వాటికి మరియు 4 ఫామ్స్ ఉన్నాయండి. ఎన్ని ఫామ్స్ ఉన్నాయండి? 4 ఫామ్స్ ఉన్నాయి. ఆ 4 ఫామ్స్లో నెంబర్ 1 వచ్చేసి సింపుల్ ఫామ్, నెంబర్ 2 వచ్చేసి కంటిన్యూస్ ఫామ్. సో ఈ కంటిన్యూస్ ఫామ్ని ప్రోగ్రెసివ్ ఫామ్ అని కూడా అంటారు. ఓకేనా, ఎక్కడ కూడా మీరు పొరపాటు పడద్దు. ప్రోగ్రెసివ్ ఫామ్ అని కూడా అంటారు, కొన్ని బుక్స్లో ఇలా కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 2 పేర్లతో పిలుస్తారు కాబట్టి అది మీరు మైండ్లో పెట్టుకోండి. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్, నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఒక సింపుల్ ప్రెజెంట్ కనుక తీసుకుంటే, ప్రెజెంట్ టెన్స్ కనుక తీసుకుంటే ఆ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 4 ఫామ్స్ అనేవి ఇక్కడ రాయబడినాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ టెన్స్ అండి. పాస్ట్ టెన్స్ అంటే ద యాక్షన్ విచ్ వాస్ కంప్లీటెడ్. సో ఇక్కడ యాక్షన్ విచ్ వాస్ కంప్లీటెడ్ అన్నామంటే ఆల్ యాక్షన్ వర్డ్స్. సో యాక్షన్ వర్డ్స్ అనేవి వర్బ్స్, యాక్షన్ వర్డ్స్ అనేది వర్బ్స్. కాబట్టి ఈ వర్బ్స్ ఎలా మారుతున్నాయి, అసలు పాస్ట్ టెన్స్లోకి ఎలా మారుతున్నాయి చూసుకుంటే కనుక మనకు అది పాస్ట్ టెన్స్ అవుతుంది. మరియు ఆ పాస్ట్ టెన్స్లు కూడా మళ్ళీ 4 ఫామ్స్ ఉంటాయండి. ఇక్కడ రాశాను చూడండి, 4 ఫామ్స్ ఉన్నాయి. అవి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ 4 ఫామ్స్ని కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ 4 ఫామ్స్ కూడా మనకి హై స్కూల్ 8th, 9th, 10th క్లాస్లో మనకి గ్రామర్లో ఎక్కువగా కూడా మనకు అడిగేటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా మనకి ఎక్కువగా ఇక్కడే బిట్ పడుతూ ఉంటుంది. ఈ బిట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ రెండింటి మీద కూడా మనకి కంపల్సరీ బిట్ అనేది లేకుండా పేపర్ అనేది ఉండదు. 2 బిట్స్ ఫామ్ అవుతాయి, ఒకటి కూడా కాదండి, 2 బిట్లు వచ్చేస్తాయి మనకి. ప్రజెంట్ ఒకటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఒకటి, తర్వాత వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చేసి. ఎందుకు పాస్ట్ పర్ఫెక్ట్లో మనకి బిట్స్ ఎక్కువగా వస్తాయంటే 10th క్లాస్లో ఉన్నటువంటి 3rd యూనిట్కి సంబంధించినటువంటిది, లేకపోతే కంటెంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా జరిగిపోయినటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే దాని మీద బిట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. నెక్స్ట్ 3rd వచ్చేసి మనకి ఫ్యూచర్ టెన్స్. So future tense, what does the future tense indicates? Future tense indicates which is going to be happen.
విచ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, విచ్ డజంట్ హ్యాపెన్, విచ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, ఏం జరగబోతుంది ఫ్యూచర్లో మనకి ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ ఫ్యూచర్ టెన్స్ వన్స్ అగైన్ 4 ఫామ్స్గా రూపుదిద్దుకుంది. ఆ 4 ఫామ్స్ కనుక ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే కనుక సింపుల్ ఫ్యూచరు, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్టు అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీస్ 4 ఫామ్స్, ఈ 4 ఫామ్స్ని కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ 4 ఫామ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఈ ఫ్యూచర్ టెన్స్ని ఒమిట్ చేసేస్తూ ఉంటారు. అంటే సింపుల్ ఫ్యూచర్ ఒకటి నేర్చుకుంటారు, ఐ విల్, హీ విల్ ఆర్ ఐ షాల్, వీ షాల్ అని చెప్పి, అవునా కదా. సో షాల్, విల్ ప్లస్ V1 ఫామ్ అని నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చినటువంటి పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాట్ ఈస్ దట్ అనేది నేర్చుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి 4లో 2 మాత్రమే మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో చేంజ్ అవ్వడానికి మనకి యూజ్ అవుతూ ఉంటాయి, అవునా కదా. సో చాలామంది ఫ్యూచర్ టెన్స్ని మనం అంటే ఆల్ ద స్టూడెంట్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఒమిట్ చేస్తుంటాం. అలా కాకుండా ఫ్యూచర్ టెన్స్ని గురించి కూడా మనం జాగ్రత్తగా నేర్చుకొని క్లాస్ని ప్రతిదీ కూడా మనం నోట్ చేసుకొని పాయింట్ చేసుకుందాం. సో కాబట్టి ఇక్కడతో మనకి ఈ యొక్క 4 ఫామ్స్ గురించి మీకు తెలియపరిచాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, మీ అందరికీ తెలిసిందే, ఓకేనా. ప్రతి సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, దాంతోపాటు వర్బ్ ఉంటుంది. వర్బ్ ఎప్పుడూ కూడా V1 ఫామ్లో ఉంటుంది. ఏ ఫామ్లో ఉంటుంది? V1 ఫామ్లో ఉంటుంది. V1 ఫామ్ ఇండికేట్స్ ది ప్రెజెంట్ టెన్స్. అయితే అక్కడ కొన్ని చోట్ల ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏమిటంటే థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, ఓకేనండి. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, అక్కడ మాత్రం వర్బు ఎలా ఉంటుంది? ఎస్ కానీ ఈఎస్తో కూడి ఉంటుంది. అంటే వర్బ్ ఎలా ఉంటుంది? ప్లూరల్గా ఉంటుంది. ఆ పాయింట్ మీకు తెలిసిందే కదా. అదే ఇక్కడ నేను రాశాను చూడండి. ఇక్కడ స్ట్రక్చర్ తీసుకుంటే కనుక సబ్జెక్ట్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ వర్బ్ అనేది ఎస్ అండ్ ఈఎస్తో కూడి ఉంటుంది. ఎప్పుడు ఆ పర్సను సబ్జెక్ట్లో ఉన్నటువంటి పర్సను థర్డ్ పర్సన్ అయినప్పుడు, ఓకేనా. ఫస్ట్ పర్సన్ ఐ, వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ఈ షీ, ఇట్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అక్కడ ఉన్నటువంటి వర్బ్లో ఎస్ ఈఎస్తో కూడా కూడి ఉంటుంది. ఆ పాయింట్ అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పుడైతే వర్బ్ అక్కడ ఆ పర్సన్తో కూడి ఉన్నప్పుడు అక్కడ ఎస్ అండ్ ఈఎస్ అనేది ఉంటుందో దాన్ని మనం అండర్లైన్ చేసుకొని ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఈజీగా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చండి, ఓకేనా. సరే, వీటి యొక్క యూసేజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వీటి యొక్క ఫంక్షన్స్ ఏమిటి అంటే నెంబర్ 1 చూస్తే యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ జగమెరిగినటువంటి సత్యాలు, ఓకేనా. విశ్వసనీయత, ఓకేనా. విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అది యాక్సెప్ట్ చేయాల్సిందే, ఓకేనా. ద లీఫ్ ఈజ్ గ్రీన్, ఓకేనా. ఆకు ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏమండి మా ఇంట్లో అలా లేదండి, ఎల్లో కలర్లో ఉందంటే ఉంటుంది. ఎప్పుడు ఫోటోసింథసిస్ అనేది దానికి జరగపోతే కనుక అప్పుడు దానికి ఎల్లోగా మారుతుంది, ఓకేనా. కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటాయి? వాటి యొక్క హ్యాబిచువల్ యాక్షన్స్, అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క ఉండేటువంటి పరిసరాల వల్ల దాని యొక్క కలర్స్ అనేది మారుతూ ఉంటాం, టర్న్స్ అని ఉంటుంది. సో జగమెరిగినటువంటి సత్యం ఏంటండి? సో గ్రీన్ లీఫ్ ఈజ్ గ్రీన్, ఓకేనా. అంటే ఎర్త్ రివాల్వ్స్ రౌండ్, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. తిరగదా? ఇక్కడ చూడండి, ఎర్త్ అనేది ఏంటి? ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? ఎర్త్ అనేది థర్డ్ పర్సన్, ఓకేనా. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ ఎవరు? ఎర్త్ అనేది ఇట్, ఓకేనా. సో అదేం చేస్తుంది? రివాల్వ్స్, ఓకేనా. REVOLVE, రివాల్వ్, వాటికి ఎస్ చేస్తాం, ఓకేనా. రివాల్వ్స్ రౌండ్, ఓకేనా. ఎస్. తర్వాత ఇంకోటి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. చూడండి, సన్ ఇటువైపు నుంచి ఈస్ట్ భాగం నుంచి, ఇటువైపు నుంచి ఈస్ట్ డైరెక్షన్లో నుంచి ఇట్ రైజెస్, RISES, రైజెస్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ భాగంలో అది సెట్ అవుతుందన్నమాట. సో సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో దీస్ ఆర్ ఆల్ యూనివర్సల్ ట్రూత్, ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్ అన్నమాట, విశ్వసనీయత సత్యాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ రొటీన్ యాక్షన్స్. చూడండి, హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ రొటీన్ యాక్షన్స్. మీరు డైలీ చేసేటువంటి పనులు
ఏ పని అయితే సరే మీరు డైలీ రొటీన్గా చేస్తూ ఉంటారో, లేకపోతే అది నా హ్యాబిట్ అంటే నా అలవాట్లు, ఓకేనా, అది నా అలవాటు అండి అని అనుకుంటారు, వాటిని కూడా మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. అంటే దాంట్లో వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లో ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడండి. ఇక్కడ మ్యూట్ చేయలేదు, కుక్కర్ వస్తుంది. ఐ లైక్ టీ. ఓకే, సి హియర్ హ్యాబిచువల్ యాక్షన్స్, దట్ ఈజ్ మై హ్యాబిట్, అది నా అలవాటు. ప్రతిరోజు కూడా నేనేం చేస్తాను, మీరేం చేస్తారు, టీ తీసుకుంటారు. కాబట్టి ఐ లైక్ టీ. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి డైలీ రొటీన్ యాక్షన్స్. ఇంకోటి వచ్చేసి చూడండి, డైలీ రొటీన్ యాక్షన్ డైలీ కూడా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ గోస్ టు టెంపుల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ చూడండి, లైక్స్ అండ్ డిస్లైక్స్ అనమాట. లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటే ఇష్టాలు అయిష్టాలు. ఓకేనా, నాకేమి ఇష్టం లేదు. ఓకేనా, తెలియపరిచేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం అనమాట. చూడండి, హీ లైక్స్ టీ, అతనికి టీ అంటే చాలా ఇష్టం కాబట్టి అది తనకి ఇష్టం కాబట్టి తన యొక్క లైక్గా కింద తీసుకున్నాము. తర్వాత షీ డిస్లైక్స్ ఐస్ క్రీమ్. ఓకేనా, ఆమెకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ తెలియపరిచాను అనమాట. సో ఇక్కడ నేను హీ షీ అనేటువంటి థర్డ్ పర్సన్ రాశాను కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ హీ షీ అనేటువంటి థర్డ్ పర్సన్ రాశాను కాబట్టి వర్బ్ పక్కన ఎస్ అండ్ ఈఎస్ యాడ్ అవుతాయి, చేరుతాయి అనేటువంటి పాయింట్ మీకు తెలియపరిచాను అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఫ్యూచర్లో ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అంటే ఫ్యూచర్లో జరగబోయేటువంటి యొక్క కాలంలో, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ అటువంటి టైంలో మనం ఏదైతే ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసుకుంటామో అక్కడ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. చూడండి, సీఎం అనేటువంటి వ్యక్తి టుమారో అంటే రేపు ఫ్యూచర్లో తను విజిట్ చేస్తున్నాడు అనమాట. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ మీరు ఉండేటువంటి ఏరియాలో విజిట్ చేస్తున్నాడు కాబట్టి సీఎం విజిట్స్ టుమారో. కాబట్టి ఈ యొక్క సీఎం విజిట్స్ టుమారో అనేది ఫ్యూచర్లో ఫిక్స్డ్ అయినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఇటువంటి ప్రోగ్రామ్స్ దగ్గర కూడా యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని చెప్పచ్చు అంటే న్యూస్ హెడ్లైన్స్లో, అందుకే మీకు రాస్తున్నాను తర్వాత చూడండి, న్యూస్ హెడ్లైన్స్ అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే న్యూస్ హెడ్లైన్స్లో ఈరోజు న్యూస్ పేపర్లో మనకి రేపు జరగాల్సినటువంటి ఫ్యూచర్లో జరగాల్సినటువంటి ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా అంటే ఆ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రావర్బ్స్ అనమాట. ప్రావర్బ్స్ అంటే సామెతల దగ్గర కూడా మనం వీటిని ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. ఎక్కడైతే మనం సామెతలు యూస్ చేస్తామో ఆ సామెతల దగ్గర కూడా మనం ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తాము. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అండ్ యాపిల్ ఏ డే. యాపిల్ అనేది ఏంటి, థర్డ్ పర్సన్ కాబట్టి హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ కాబట్టి అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ది డాక్టర్ అవే. రోజు ఒక యాపిల్ తినటం వల్ల మనం డాక్టర్కి చాలా దూరంగా ఉండొచ్చు. డాక్టర్ దగ్గరికి మనం తరచుగా తన్ని సంప్రదించిన అవసరం లేదు అనమాట. తర్వాత కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, మనకి ఆచార వ్యవహారాల దగ్గర కూడా ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎక్కువగా యూస్ చేస్తాం. అదే కాకుండా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ దగ్గర కూడా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏదైనా ఒక ఆశ్చర్యార్థం, అంటే ఆశ్చర్యం కల్పించేటువంటి పని కానీ ఆశ్చర్యం కల్పించినటువంటి ఒక వస్తువు కానీ ఏదైనా మనకి కనబడినప్పుడు దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాము. కాబట్టి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్, అబ్బా ఆ గులాబీ పువ్వు ఎంత బాగుందో, వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్, అది ఎంత బాగుందో, దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. అదే కాకుండా ప్రోగ్రామ్స్, టైం టేబుల్స్, ఓకేనా, రేపు ఫిక్స్ చేసేటువంటి ప్రోగ్రామ్స్, లేదంటే ప్రతిరోజు డైలీ జరిగేటువంటి ప్రోగ్రామ్స్, లేదంటే టైం టేబుల్స్, ఓకేనా, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతిరోజు ఏదైతే టైం టేబుల్ ఉంటుందో అక్కడ కూడా మనం వీటిని ఎక్కువగా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పినాకిని అనేటువంటి ఒక ఎక్స్ప్రెస్ ట్రైను విజయవాడ రైల్వే స్టేషన్లో 1వ నంబర్ ప్లాట్ఫారంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అది వదిలివేయబడుతుంది. అంటే అక్కడ నుంచి అది ఆ ప్లాట్ఫామ్ నుంచి అది రవాణా అయ్యి మనకి చెన్నైకి వెళ్తుందనమాట. ఇది దాని యొక్క టైం షెడ్యూల్. ఇది ప్రతిరోజు జరుగుతుంది, ఏ రోజు జరగకుండా ఉండదన్నమాట. అటువంటి టైంలో మనము ఈ ఫిక్స్డ్ టైం టేబుల్, ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాబట్టి పినాకిని లీవ్స్ ఎట్ 6 AM అనేటువంటిది కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ క్లూ వర్డ్స్ వల్ల కూడా మనం ఇది చెప్పచ్చు అనమాట. క్లూ వర్డ్స్ అంటే ఆల్వేస్, కామన్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వీకెండ్, ఓకేనా, వన్స్ ఇన్ ఏ వీక్, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, జరగడం మాత్రం జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ఎవ్రీ మంత్ అయిపోయింది. తర్వాత వన్స్ ఏ వీక్, వన్స్ ఏ మంత్, వన్స్ ఏ ఇయర్, వన్స్ ఏ డే,
ఓకేనా. ఇటువంటి విషయాల దగ్గర కూడా మనం క్లూ వర్డ్స్గా తీసుకుండొచ్చు. ఈ వీటి దగ్గర కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. ఇవే కాకుండా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో మీకు ఆల్రెడీ నేను మనకు ఒక కోన్ అనేటువంటిది వేసి క్లాస్లో మీకు ఇలా చూపించాను ఎప్పుడెప్పుడు అన్నమాట. అంటే ఇక్కడ 100% కాబట్టి దీన్ని ఆల్వేస్ అని, తర్వాత 90% కాబట్టి యూజువల్లీ అని, నెక్స్ట్ ఇక్కడ 0% కాబట్టి దీన్ని నెవర్ అని. సో ఆల్వేస్, యూజువల్లీ, ఒకేషనల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఓకేనా. ఇలా ప్రతిదీ కూడా చివరికి వచ్చేసి నెవర్, ఓకేనా, నెగిటివ్ మీనింగ్. సో ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే మనం యూస్ చేస్తున్నామో అక్కడ కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి చూద్దాం. సింపుల్ ప్రెజెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకేనా. సో మీకు ఇప్పుడు దాకా కొన్ని రూల్స్ చెప్పాను కాబట్టి ఆ రూల్స్ని మీద ఫాలో అయ్యి వాటి మీద ఒకసారి చూద్దాము. చూడండి. ద ఫస్ట్ వన్, ద ఎర్త్ డాష్ అరౌండ్ ది సన్. ద ఎర్త్ డాష్ అరౌండ్ ది సన్. ఎర్త్ భూమి సూర్యుని తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్ మూవ్స్ అని ఇచ్చారు. వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? MOVES, మూవ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకనగంటే ద ఎర్త్ అనేది ప్రొనౌన్స్ కనుక తీసుకుంటే కనుక మనకి థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ వచ్చేసి హీ, షీ, ఇట్ అనమాట. ఓకేనా. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ వచ్చేసి హీ, షీ, ఇట్. సో సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ సింగులర్గా ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి వర్బ్లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ MOVES, మూవ్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్. నెక్స్ట్ బిట్లోకి వెళదాము. ద సన్ డాష్ ఇన్ ది వెస్ట్. ద సన్ డాష్ ఇన్ ది వెస్ట్. ద సన్, సో సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు, అవునా కదా. సో సెట్స్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి సన్ వచ్చేటప్పటికి థర్డ్ పర్సన్, ఓకేనా. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్. సో ఇట్ వచ్చినప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వన్స్ అగైన్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అనేది ఎక్కడ ఉంది చూడండి, SETS, సెట్స్ అని ఉంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ SETS, సెట్స్. నౌ లెట్ us go to the third bit. థర్డ్ బిట్ చూడండి. ద సన్ డాష్ ఇన్ ది ఈస్ట్. ఓకేనా. ద సన్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సో రైజ్ అండ్ రైజెస్, RISE, రైస్ అండ్ RESS, రైసెస్. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఎస్, RISES, రైసెస్. ఓకేనా. ద సన్ రైజెస్. సో ద సన్ ఈజ్ ది థర్డ్ పర్సన్, దట్ ఈస్ ద IT, ఇట్. నౌ లెట్ us come to the fourth bit. ఫోర్త్ బిట్లో ఏముంది చూడండి. ఐ డాష్ టు స్కూల్ రెగ్యులర్లీ. సో ఐ ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? GO, గో. ఓకేనా. GO, ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ. సో హౌ యూ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? ఇక్కడ రెగ్యులర్లీ అనేటువంటి వర్డ్లో మనము అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా ఉందని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. నెక్స్ట్ వన్, షీ. సో హీ, షీ, ఇట్. సో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి అది సింపుల్ ప్రెజెంట్గా ఉన్నప్పుడు GOES, గోస్. కాబట్టి షీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ. నెక్స్ట్ సిక్స్త్ బిట్ వచ్చేసి మై అంకుల్. మై అంకుల్ సబ్జెక్ట్ అది సింగులర్గా ఉంది. మై అంకుల్ అనేది సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది? సింగులర్గా ఉంది. సింగులర్గా ఉన్నటువంటి సబ్జెక్టు ప్లస్ అది కూడా ఏంటది? నౌన్. సో ఆ నౌన్లో మై అంకుల్ అనేటువంటిది థర్డ్ పర్సనా, ఫస్ట్ పర్సనా? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్లో ఏంటిది? అది హీ అనమాట. అంకుల్ అనేటువంటి వ్యక్తి హీ కాబట్టి మ్యాస్కులిన్ జెండర్ కాబట్టి హీ. కాబట్టి హీ అనేటువంటిది వచ్చినప్పుడు మై అంకుల్ డాష్ ఆన్ 30th నెక్స్ట్ మండే. సో నెక్స్ట్ మండే. సో నెక్స్ట్ మండే అనేది ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్టివిటీస్. సో ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్టివిటీస్లో మనం ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. సో మై అంకుల్ కమ్స్ ఆన్ 30th నెక్స్ట్ మంత్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ బిట్ చూస్తే కనుక ప్రోవర్బ్స్. ప్రోవర్బ్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. సో గ్రీడీ డాష్, గ్రీడీ బ్రింగ్స్ గ్రీఫ్. అంటే దీనికి తెలుగులో దురాశ దుఃఖానికి చేటు. సో ప్రోవర్బ్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. నెక్స్ట్ వాటర్ డాష్ అట్ 100 degrees centigrade.
బిట్గా ఆన్సర్ నేనే రాశాను. సో దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్. సో యూనివర్సల్ ట్రూత్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. నెక్స్ట్ స్లో అండ్ స్టడీ డాష్ ద రేస్. ఇది కూడా ప్రావర్బ్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. నెక్స్ట్ బిట్ చూడండి, రాజు అండ్ రవి. ఈ బిట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. రాజు అనేటువంటి వ్యక్తి మరియు రవి అనేటువంటి వ్యక్తి, ఈ ఇరువురు వ్యక్తులు కలిసినప్పుడు సింగులర్ అయిందా, ప్లూరల్ అయిందా? ఏమైంది? ప్లూరల్ అయిందనమాట. సో ప్లూరల్ అయినప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, థర్డ్ పర్సన్ అవుతుంది. ఉట్టి రవి ఉన్నాడు అనుకోండి, థర్డ్ పర్సన్ అవుతుంది. థర్డ్ పర్సన్లో ఉన్నప్పుడు హీ ఉన్నదనుకోండి, అప్పుడు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? గోస్ అవుతుంది. కానీ ఇక్కడ రాజు అండ్ రవి అనేటువంటి ఇరువురు కూడా ప్లూరల్స్. సో ప్లూరల్స్ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్గానే ఉండాలి. కాబట్టి గో టు స్కూల్ రెగ్యులర్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ ద ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్, ద ఫస్ట్ వన్, మొదటిది, ఫర్ అన్ యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ద ప్రెజెంట్ మూమెంట్. మనం మాట్లాడుతున్నప్పుడు, ఓకేనా, మూమెంట్ అంటే ఆ సమయంలో, ఓకేనా, ఆ సమయంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఏ పని అయితే ప్రోగ్రెస్గా జరుగుతుందో, ప్రోగ్రెస్ అంటే కంటిన్యూగా జరుగుతుందో, అక్కడ మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ధోని బ్యాట్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ధోని తన యొక్క బ్యాటింగ్ ఎలా ఉంటుంది? ఎక్స్ట్రీమ్లీ వెల్, చాలా బాగుంటుంది అనే విషయాన్ని చెప్పాం. ఓకేనా, అది తన యొక్క కాన్స్టిపెన్సిటీ, అంటే తన యొక్క సామర్థ్యత అనమాట. ఇక్కడ మన తెలుగులో చెప్పాలంటే సామర్థ్యత. సో ధోని యొక్క సామర్థ్యతను మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్లో కనుక చూస్తే కనుక ధోని ఈజ్ బ్యాటింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకేనా, ధోని ఈజ్ బ్యాటింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటే నౌ, అంటే మనం చూస్తున్నప్పుడు, అంటే మనం గమనిస్తున్నప్పుడు, ఆ మూమెంట్లో మనం గమనిస్తున్నప్పుడు ఆ మూమెంట్లో ధోని ఏం చేస్తున్నాడు? బ్యాటింగ్ అనేది చేస్తున్నాడు అనమాట. బ్యాటింగ్ అనేది చేస్తున్నాడు అంటే బ్యాటింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఆ యొక్క మైదానంలో, ఆ యొక్క ఫీల్డ్లో ధోని అనేటువంటి వ్యక్తి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. సో ఆ మూమెంట్లో, ప్రజెంట్ మూమెంట్లో ఏ యాక్షన్ అయితే జరుగుతుందో, ప్రోగ్రెస్ అంటే యాక్షన్ అయితే జరుగుతుందో, అక్కడ మనము ఆ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తామన్నమాట. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ టెంపరరీ అండ్ హ్యాపెనింగ్ నౌ. విచ్ ఈజ్ టెంపరరీ అండ్ హ్యాపెనింగ్ నౌ. చూడండి, టెంపరరీ, పర్మనెంట్. టెంపరరీ అంటే ఆ సమయంలో మనం ఎప్పుడైతే సరే మాట్లాడుకుంటున్నామో, ఎప్పుడైతే సరే ఆ యొక్క పని జరుగుతూ ఉందో, ఓకేనా, ఆ యొక్క పని జరుగుతూ ఉందో అప్పుడు కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ గురించి మాట్లాడతాం అనమాట. ఓకేనా, చూడండి, టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ టెంపరరీ, ఓకేనా, అండ్ హ్యాపెనింగ్ నౌ బట్ నాట్ నెససరీ అట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుతున్నప్పుడే కాదు, నాట్ నెససరీలీ అట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్, మనం మాట్లాడుతున్నప్పుడే కాకుండా తన గురించి చెప్తున్నప్పుడు కూడా, ఓకేనా, ఆ టైంలో, అంటే అది తన యొక్క అలవాటుగా కూడా చెప్పచ్చు అనమాట. చూడండి, ఐ ఆమ్ డూయింగ్ ఏ కోర్స్ ఇన్ కుకింగ్ దీస్ డేస్. ఐ ఆమ్ డూయింగ్ ఏ కోర్స్ ఇన్ కుకింగ్ దీస్ డేస్. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు అని అడిగాను అనుకో, నేను ఒక కోర్స్ చేస్తున్నానండి అంటాం అనమాట. నువ్వేం చేస్తున్నావు అంటే కోర్స్ చేస్తున్నాను. ఏ కోర్స్ చేస్తున్నావు? కుకింగ్ మీద ఒక కోర్స్ అనేది చేస్తున్నావు. అంటే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ కోర్స్ చేస్తున్నావా, లేకపోతే కుకింగ్ గురించి నువ్వు ఇప్పుడు చేస్తున్నావా? చేయట్లేదు, కానీ అది జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ రోజుల్లో ప్రస్తుతులు అంటే నిన్న చేశాను, ఈరోజు చేస్తున్నాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఒక నెల చేస్తాను, లేదంటే ఈ సంవత్సరం తరబడి కూడా నేను ఆ కోర్స్ చేస్తూ ఉంటాను అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటప్పుడు మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఏం యూస్ చేస్తామండి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. తర్వాత చూడండి, విత్ యాడ్వర్బ్స్ సచ్ యాజ్, ఆల్వేస్, కాన్స్టెంట్లీ. ఓకేనా, విత్ యాడ్వర్బ్స్, మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నేర్చుకున్నాం కదా, దాంట్లో ఆల్వేస్, యూజువల్లీ, నెవర్ అనేటువంటి వర్డ్స్ని యూజ్ చేసుకున్నాం. సో అక్కడ నెగిటివ్ మీనింగ్ ఇచ్చేటువంటి వాటి దగ్గర కూడా మనం ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సునీల్ ఈజ్ కాన్స్టెంట్లీ టాకింగ్ ఇన్ క్లాస్.
సునీల్ ఈజ్ కాన్స్టెంట్లీ టాకింగ్ ఇన్ క్లాస్. సో ఇక్కడ వాట్ ఈజ్ హీ డూయింగ్? సునీల్ ఏం చేస్తున్నాడు? టాకింగ్ అనేది ఒక యాక్షన్ ఆఫ్ వర్క్. ఓకేనా? ఆ ఎలా మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడేటువంటి తీరేంటి, ఎప్పుడు చూసినా చూడు సునీల్ మాట్లాడుతూనే ఉంటున్నాడు అనేటువంటిది తన మీద ఒక చాడీ అవ్వచ్చు, లేదంటే ఒక నెగిటివ్ మీనింగ్ అవ్వచ్చు, లేదంటే అతని మీద నెగిటివ్ టాక్ అవ్వచ్చు. అలాంటి విషయాల దగ్గర మనం కాన్స్టెంట్లీ, ఆల్వేస్ అనేటువంటిది యాడ్వర్బ్ యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా మనము ఈ యొక్క ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తాం అన్నమాట. తర్వాత టు ఇండికేట్ ఫ్యూచర్ టైం. సో ఫ్యూచర్లో జరిగేటువంటి విషయాన్ని తెలియపరిచేటప్పుడు కూడా, అంటే ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది, ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఏంటిది? ప్రెసిడెంట్స్ ఫ్లైట్ ఈజ్ లీవింగ్ ఎట్ 6 o'clock ఇన్ ఈవినింగ్. ఓకేనా? ఎస్. సో ద ప్రెసిడెంట్స్ ఫ్లైట్ ఈజ్ లీవింగ్ ఎట్ 6 o'clock ఇన్ ఈవినింగ్. సాయంత్రము 6ంటికి ప్రెసిడెంట్ యొక్క ఫ్లైట్ అనేది ఏమవుతుంది? వదిలివేయబడుతుందా? లీవింగ్ అంటే వదిలేయడమా? చెప్పండి ఒకసారి. కాదు కదా. సో అతను ప్రెసిడెంట్ యొక్క ఫ్లైటు, తను ప్రయాణించేటువంటి ఫ్లైటు ఓకేనా 6 గంటలకి ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటప్పుడు కూడా మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సరే, వీటిలో యూజ్ చేసేటువంటి క్లూ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకసారి చూద్దాం. చూడండి. ఎట్ ప్రజెంటు, ఎట్ దిస్ టైము, ఎట్ దిస్ మూమెంటు. చెప్పాను కదండి, మూమెంట్ అనేటువంటి వర్డ్ ఎక్కడైనా వచ్చినప్పటికీ కూడా మూమెంట్, ఎట్ దిస్ మూమెంట్, ఓకేనా, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ టైం అంటే అది కూడా అది మూమెంట్ అవుతుంది. అటువంటి విషయాల దగ్గర అటువంటి ఏవైనా సరే క్లూ వర్డ్స్ కనుక మీకు అందుబాటులో కనుక ఉంటే మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూస్ చేస్తామన్నమాట. అలాగే డోంట్ డిస్టర్బ్, నెక్స్ట్ లిజన్, ఓకేనా, వినండి, నౌ, ఇప్పుడు, లుక్, ఓకేనా. చూడండి, ఇందాక వర్షం పడుతుంది అనుకోండి, మీరేం చెప్తారు? ఇట్ రెయిన్ అంటారు సింపుల్గా. ఇప్పుడు వర్షం పడుతూ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ని పిలవాలి, లేదంటే మీ ఫ్రెండ్ అక్కడ ఉన్నారు, లుక్ ఇట్స్ రైనింగ్ నౌ, ఓకేనా, లుక్ ఇట్స్ రైనింగ్ నౌ. లిజన్, హీ ఈస్ కాలింగ్, ఓకేనా, చూడు అతను పిలుస్తున్నట్టున్నాడు అని. అంటే అర్థము ఎట్ ప్రజెంట్ అని అర్థం అనమాట, ఓకేనా. ఎట్ దిస్ మూమెంట్ అని అర్థం వస్తుందన్నమాట, ఓకేనా. లెట్ us హ్యావ్ ఏ లుక్ ఆన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వి డాష్ స్లీపింగ్ ఎట్ ప్రజెంట్. అసలు ఇచ్చినటువంటి సెంటెన్స్లో అది కంటిన్యూస్ టెన్స్లో జరుగుతుంది అని మీకు ఎలా తెలుస్తుంది? కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నాయి. ఆ క్లూ వర్డ్స్లో ఎట్ ప్రజెంట్ అనేది ఉందో లేదో చూసుకున్నామా లేదా? చూసాం, ఓకేనా. ఎస్. దాని తర్వాత ఒకవేళ సబ్జెక్ట్ ఐ కనుక ఉంటే యామని, అవునా, వి కనుక ఉంటే ఆరని, అలాగే వీతో పాటు ప్లూరలు దే కనుక ఉంటే ఆరని, ఓకేనా. యు ఉంటే కనుక దానికి కూడా 6. తర్వాత హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ సింగులర్ అయి ఉంటే ఐఎస్ ఈజ్, అవునా కాదా? ఇది కూడా ప్రొనౌన్. అంటే ఈ ప్రొనౌన్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అయి ఉంటే కనుక యామ్, ఐయామ్. నెక్స్ట్ యూ ఉంటే కనుక సెకండ్ పర్సన్ యూ ఉంటే కనుక యూ యామా, యూ ఈజా, కాదు, యూ ఆర్. తర్వాత వి, మేము, మేమంతా, దే, వారు, వారంతా, కాబట్టి ఆర్. హీ, షీ, ఇట్ ఉంటే కనుక ఈజ్. ఇక్కడ వి అనేది ప్లూరల్ ప్రొనౌన్ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా ఎలా ఉంటుంది? ప్లూరల్గా ఉంటుంది, ఓకేనా. కాబట్టి స్లీప్, ఆర్ స్లీపింగ్, ఈజ్ స్లీపింగ్. సో ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆర్ స్లీపింగ్. వి ఆర్ స్లీపింగ్, ఓకేనా, ఎట్ ప్రజెంట్. కాబట్టి వి ఆర్ స్లీపింగ్. వై ఇట్ ఈజ్ నాట్ ఈజ్ ఎందుకు కాదు? వి అనేది బహువచనము, ప్లూరలు, కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి వర్బ్ కూడా ప్లూరలే ఉండాలా. నెక్స్ట్ హీ అనేటువంటి వాడు థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్, ఓకేనా, థర్డ్ పర్సన్.
సింగులర్ ప్రొనౌన్స్, సింగులర్ ప్రొనౌన్స్. సో కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, సింగింగ్. ఏం చేస్తున్నాడు అతను, సింగింగ్. వాట్ ఈజ్ హీ సింగింగ్, ఏ సాంగ్, ఏ సాంగ్. నెక్స్ట్ పక్కన ఏముంది, NOW, నౌ. సో ఈ నౌ అనేది కీవర్డ్, దట్ ఈజ్ క్లూ వర్డ్ అనమాట. సో వాట్ ఈజ్ హీ డూయింగ్, హీ షీ ఇట్. సో హీ షీ ఇట్కి హెల్పింగ్ వర్బు ఐఎస్ ఈజ్ అనేది వస్తుంది. కాబట్టి హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ నౌ. ఓకేనా. ఎస్, మీకు స్ట్రక్చర్ కూడా తెలుసు అనుకుంటేగా. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈస్, ఆర్ ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. V1 plus ing form is called as a continuous tense. It is also called as a progressive tense. Okay na, keep it in your mind. Next ఏముంది అక్కడ, దే. దే అంటే సింగులరా ప్లూరలా, ప్లూరల్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి దే అనేటువంటిది ప్లూరల్ ప్రొనౌన్ ఉంది. నెక్స్ట్ మాస్టర్ ఇక్కడ దే అనేటువంటి ప్లూరల్ ప్రొనౌన్ ఉంది, మీరు ఆర్ అనేటువంటిది రాసేస్తున్నారు, అది ఇచ్చింది ప్రజెంట్ కంటిన్యూసా లేదా అసలు మనకి ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ ఆ సెంటెన్స్ చదవండి. ది డాష్ ప్లేయింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ అట్ ప్రజెంట్. సో ఉన్న క్లూ వర్డ్స్ని ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. అట్ ప్రజెంట్. అట్ ప్రజెంట్ అంటే ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉంది, ప్రోగ్రెస్లో ఉంది. సో కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ అట్ ప్రజెంట్. అయిపోయింది. నెక్స్ట్ బిట్కి రండి. లిజన్. ఏ విను. ఎప్పుడు వినాలి, ఇప్పుడే, ప్రజెంట్ ఈ టైంలోనే. ఏం జరుగుతుంది, దే డాష్ ఎట్ ద డోర్. దే అంటే వారు, దే అంటే వారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకింగ్. ఓకేనా. సో వాళ్ళు అక్కడ తలుపు తడుతున్నారనమాట. సో దే అనేటువంటి వారు ఆర్, దే ఆర్ నాకింగ్, KNOCKING, నాకింగ్, నాకింగ్ ఎట్ ద డోర్. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటంటే లిజన్. డోంట్ డిస్టర్బ్ హిమ్. అతనికి డిస్టర్బ్ చేయమాకండి. ఎప్పుడు డిస్టర్బ్ చేయమాకండి, ఇప్పుడు ప్రజెంట్ డిస్టర్బ్ చేయమాకండి. ఎందుకని, తాను ఏదో చేస్తున్నాడు, ఏదో పని చేస్తున్నాడు. సో డోంట్ డిస్టర్బ్ అనేది కూడా ఒక క్లూ వర్డ్ అనమాట. సో ఆ క్లూ వర్డ్స్ బట్టి అది కంటిన్యూస్ టెన్స్ అని మనం అనుకోవచ్చు, తెలుసుకోవచ్చు. తర్వాత ఉన్నటువంటిది థర్డ్ పర్సన్ హీ, అది సింగులర్గా ఉన్నటువంటి ప్రొనౌన్. అలా సింగులర్గా ఉన్నటువంటి ప్రొనౌన్కి ఎప్పుడూ కూడా ఐఎస్ ఈజ్ అనేటువంటి సింగులర్గా ఉన్నటువంటి ఈజ్ డూయింగ్ అనేటువంటి మాత్రమే మనం రాయగలుగుతాము. సో హీ ఈజ్ డూయింగ్ ద హోంవర్క్. చూడండి ఇప్పుడు కూడా లిజన్. ఓకేనా, ఇక్కడేంటి లిజన్. సో ఈ లిజన్ అనేటువంటి వర్డ్ ఇక్కడ క్లూ వర్డ్. సంబడి, నోబడి, నో వన్, ఎనీవన్, వీళ్ళని ఏమంటారు, ప్రొనౌన్స్ అంటారు. ఎటువంటి ప్రొనౌన్స్ అంటారు, ఇర్రెగ్యులర్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా, అది ఎవరో చెప్పలేం, ఖచ్చితంగా ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా అనేది చెప్పలేము అనమాట. వి కాంట్ సే. సో కాబట్టి సంబడి అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది అంటే ఎవరో ఒకరు. సంబడి అంటే అర్థం ఏమొస్తుంది, ఎవరో ఒకరు. సో ఎవరో ఒకళ్ళు ఏం చేస్తున్నారు, తలుపు తడుతున్నారు. ఒక్కళ్ళనే అర్థం తీసుకోవాలి. అంటే ఈ సంబడిలో హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు, ఇట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు, ఇట్ అవ్వచ్చు. కాబట్టి దీనికి ఆన్సరు సంబడి ఈజ్ KNOCKING, నాకింగ్ ఎట్ ద డోర్. మళ్ళీ లుక్, చూడు, ఇప్పుడే ఏదో సంథింగ్ జరుగుతుంది. సో లుక్ అనేటువంటి వర్డ్ ఉంటే అది మనం మళ్ళీ క్లూ వర్డ్గా తీసుకొని లుక్ ఇట్ ఈజ్ రెయినింగ్, చూడు వర్షం పడుతుంది, చూడు వర్షం పడుతుంది, చూడు ఇప్పుడు అన్నారు. తర్వాత చూడండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్. వన్ అంటే ఒకరు, ఒకరులే ఎవరు, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమవుతుందంటే ప్లూరల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్లో ఒకరు.
ఆ ఫ్రెండ్స్లో ఒకరు, అది ఆ ఫ్రెండ్ హీ ఫ్రెండ్ అవ్వచ్చు, షీ ఫ్రెండ్ అవ్వచ్చు. కాబట్టి హీ షీ ఇట్ కాబట్టి అక్కడ ఆ పక్కన వచ్చేటువంటిది ఈజ్ అనమాట. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్, ఫ్రెండ్స్ ఈజ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ. మాస్టారు ఇది ఈజ్ గోయింగ్ అని ఎలా రాయగలుగుతారు అంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి నౌ అనేటువంటిది క్లూ వర్డ్, అక్కడ పక్కన అక్కడే కనబడుతుంది. 9th బిట్ చూద్దామా ఒకసారి. చూడండి, మై సిస్టర్ డాష్ ఇంజనీర్ ఎట్ ప్రజెంట్. అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏదో కోర్స్ చేస్తున్నాము. ఆ కోర్స్ అనేది ఇప్పుడు కూర్చొని మన ముందర మీ ముందర చేయట్లా, కానీ ఒక కోర్స్ అనేది చేస్తుంది. ఆ కోర్స్ అనేది నడుస్తూ ఉంది. ఆ నడుస్తున్నటువంటి కోర్స్ అంటే ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట, ప్రోగ్రెస్లో ఉన్నదన్నమాట. అప్పుడు మనం ఈజ్ డూయింగ్ అనేది రాస్తాం. ఓకే, ఏం రాస్తాము? ఈజ్ డూయింగ్ అని రాస్తాం. ఇక్కడ మై సిస్టర్ అనేది షీ కాబట్టి ఇక్కడ సింగులర్గా ఉన్నటువంటి ఐఎస్ ఈజ్. ఆ కోర్సు ప్రజెంట్ చేస్తున్నది కాబట్టి ఇక్కడ రాసాం. ఒక నోట్ పాయింట్ చూడండి, ఎనీవన్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నోబడి, నో వన్ మొదలగు సబ్జెక్ట్స్ ఎప్పుడూ కూడా సింగులర్ సబ్జెక్ట్స్, ప్లూరల్ కాదు. చాలామంది దానికి బహువచనం అనుకుంటారు, అది బహువచనం కాదు, అది సింగులరు. తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ అయ్యి ఉంటే కనుక యామ్ రాయాలి, సెకండ్ పర్సన్ అయ్యి ఉంటే కనుక ఆర్ రాయాలి, అదే థర్డ్ పర్సన్ అయితే కనుక ఈజ్ రాయాలి. దే, వి అనేటువంటివి రెండూ కూడా ప్లూరల్స్ కాబట్టి ప్లూరల్స్ అయితే ER రాయాలి. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ దానికి వెళ్దాం.